హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ఈరోజు నేను ఐకియాకి షాపింగ్కి అయితే వచ్చేసాను. నేను ఐకియాని ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటానండి. షాపింగ్ చేయకపోయినా అట్లీస్ట్ విండో షాపింగ్ అయినా చేసి వెళ్తూ ఉంటాను. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో అయితే నేను ఐకియాకి వెళ్ళలేదు. అయితే నాకు ఎప్పుడు ఐకియాకి వెళ్ళినా కొత్తగా ఏమేమి ఉన్నాయి, అలానే కొంచెం యూనిక్గా అనిపించిన ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అలానే ఈసారి కూడా ఏమైనా న్యూ అరైవల్స్ వచ్చాయేమో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చేసాను. అయితే నేను ఈ వీడియోలో నాకు యూనిక్గా అనిపించిన కలెక్షన్ కొన్ని ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే ఈసారి ఐకియా వెళ్ళినప్పుడు తప్పకుండా పర్చేస్ చేయడానికి మీకైతే హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అయితే ఇంకెలానో వచ్చేది సమ్మర్ కాబట్టి న్యూ అరైవల్స్, న్యూ కలెక్షన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఏమైనా యూనిక్గా ఉన్నాయేమో అని చూద్దామని అయితే వచ్చేసాను. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలానే ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను మీకు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ కూడా వస్తుంది. అయితే అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. నాతో పాటు మీరు కూడా చూసేయండి. మ్యాక్సిమం చాలా ఐటమ్స్కి ప్రైజెస్తో సహా మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షెల్ఫ్ యూనిట్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం పర్చేస్ చేశాను. బ్లాక్ కలర్ నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను 2 హాఫ్స్ కింద చేసుకొని కిచెన్లో అలానే వేరే ప్లేస్లో కూడా యూజ్ చేస్తున్నాను. సో స్పేస్ కూడా బాగుంది. ఈ కార్నర్ షెల్ఫ్ యూనిట్ కూడా మనకి బాత్రూమ్స్లో అది బాగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ 549. అలానే ఇందాక చూపించింది 999. క్వాలిటీ అయితే రెండు చాలా బాగున్నాయండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇంకా ఈ డస్ట్బిన్స్ విత్ లిడ్ వచ్చాయండి, చాలా బాగున్నాయి క్వాలిటీ. మనం లోపల బిన్ కవర్స్ వేసుకొని డిస్పోజ్ చేసేయచ్చు. షెల్ఫ్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. అలానే ఇవి వాటిలోనే చిన్న సైజ్ అనమాట. ఇది మీరు చూస్తున్నది సలాడ్ స్పిన్నర్, 249 ప్రైస్ ఉంది. ఆకుకూరలు అలానే సాలడ్స్ ఇందులో మనం పెట్టిన తర్వాత మనం స్పిన్ చేస్తే మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. చాలా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇవి కూడా డస్ట్బిన్స్ అండి. ఇవి ఫోల్డబుల్ అనమాట. మనకి వీటికి వెనకాల స్టిక్కర్స్ అయితే ఇస్తారు. మనం దీన్ని ఇలా షెల్ఫ్స్కి కానీ డోర్స్కి కానీ ఇలా స్టిక్ చేసేయచ్చు. లోపల అయితే మనం బిన్ కవర్ వేసుకుని తర్వాత డిస్పోజ్ చేసేయచ్చు. ఇవి కూడా బాగున్నాయి. మనకి స్పేస్ అయితే ఆక్యుపై చేయకుండా ఉంటాయి. ఇలా మనం షెల్ఫ్కి కానీ కింద సింక్ కింద కబోర్డ్స్కి దీన్ని స్టిక్ ఆన్ చేసేయచ్చు. సో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. దీని ప్రైస్ అయితే 249 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఈ కట్లరీ ట్రేస్ అయితే 59 రూపీస్ అండి. నేను ఇవి స్టార్టింగ్లోనే తీసుకున్నాను, నాకైతే చాలా యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ స్పైస్ జార్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఈచ్ 49 రూపీస్ పడిందండి. లాస్ట్ టైం నేను వేరే షేప్లో ఉన్నవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ షేప్లో ఉన్నవి చాలా క్యూట్గా అనిపించాయి నాకు. నెక్స్ట్ ఈ కట్లరీ సెట్ అయితే స్పూన్స్, ఫోర్క్స్ 229 రూపీస్ అయితే పడిందండి. క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఇవి కూడా గ్లాస్ జార్స్ అండి. 4 ప్యాక్ వచ్చేసరికి 449 రూపీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయండి ఇక్కడ గ్లాస్ జార్స్లో. నాకైతే ఎప్పుడు ఐకియా వచ్చినా ఈ గ్లాస్ కంటైనర్స్ మీదే ఉంటాయి నా కళ్ళన్నీ కూడా. ఎప్పుడు ఇలాంటివి తీసుకోవాలి అయితే అనిపిస్తుంది. చాలా బాగుంటాయి కానీ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం గ్లాస్ ఐటమ్స్. అలానే ఇక్కడ ఈ హ్యాంగింగ్ స్టాండ్ ఉంది చూసారా, ఇది కూడా చాలా వర్త్ అండి. ఐకియాలో మీరు ఈసారి వచ్చినప్పుడు పర్చేస్ చేస్తే చూడండి. ఇందులోనే మోడల్స్ అనమాట. మన క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఇది ఆల్రెడీ తీసుకున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. ప్రైజెస్ కూడా 999 నుంచి స్టార్ట్ అవుతాయండి. నెక్స్ట్ ఈ స్టోరేజ్ బాక్స్ అయితే మనకి చాలా విధాలుగా అయితే యూజ్ అవుతాయి. ప్రైస్ కూడా 150 రూపీస్ ఉంది. విత్ లిడ్ వచ్చాయండి ఈసారి. మనకి కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ కబోర్డ్స్లో కానీ దేనికైనా మనం ఇది మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అందులోనే సైజెస్ కూడా ఉన్నాయి మనకి. ఇంకా కిడ్ సెక్షన్ అండి ఇదంతా. ఇక్కడ మీరు ఎప్పుడు ఎవరు ఐకియా వచ్చినా కంపల్సరీ ఇవైతే తీసుకుంటారు. ఈ ప్లేట్స్, బౌల్స్ అలానే గ్లాసెస్ అండ్ స్పూన్స్ ఇవన్నీ కూడా మనకి సెట్ 99 రూపీస్కే వస్తాయి. ఇవైతే స్టీల్ బౌల్స్ అండ్ కప్స్ నాకు కొంచెం బాగా అనిపించాయి, అందుకే రికార్డ్ చేశాను. నెక్స్ట్ ఐకియాలో సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా యూనిక్ ఉంటాయండి. క్వాలిటీ చాలా స్మూత్ ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతాయి ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ అయితే. ఈసారి నాకు సాఫ్ట్ టాయ్స్లో బాగా అట్రాక్టివ్గా అనిపించినాయి ఈ చిన్ని సాఫ్ట్ టాయ్స్ అండి. ఇవి వచ్చేసి ఈచ్ 199 ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ప్రైస్కి వర్త్ అనిపిస్తాయి. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. అలానే నాకు ఈసారి కొత్తగా అయితే
చిల్డ్రన్ టాయ్స్లో ఈ కుకింగ్ సెట్ ఇవన్నీ కూడా మనకి కొంచెం క్లాత్ మెటీరియల్లో వచ్చాయి. పిజ్జా సెట్ అలానే కుకింగ్ సెట్ కొంచెం ప్రైజీ అయితే ఉన్నాయి. ఇవైతే రోస్టెడ్ కాఫీ బీన్స్. ఎవ్రీ ఫ్రైడే బై 2 get 1 ఆఫర్ ఉంటుంది ఓన్లీ ఫర్ ఐకియా ఫ్యామిలీ మెంబర్స్. సో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ ఆఫర్ అయితే వ్యాలిడ్ అవుతుంది. ఇదైతే మిల్క్ ఫ్రోతర్ 99 రూపీస్ ఉంది. ఇది బ్యాటరీతో వర్క్ అవుతుంది. మనం ఒక 15-20 సెకండ్స్ మనం మిల్క్ అలానే కాఫీ వేసిన తర్వాత దీన్ని ఆన్ చేస్తే మనకి ఫ్రాత్తో కాఫీ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇవన్నీ డిష్ డ్రైయింగ్ మ్యాట్స్ అండి. 199 రూపీస్ ఉన్నాయి. మనం డిషెస్ వాష్ చేసిన తర్వాత స్టాండ్ కింద ఈ మ్యాట్ అనేది పెట్టేస్తే మనకి వాటర్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు అంతా సమ్మర్ కాబట్టి మనం ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటాము. సో స్కూప్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. ఈ స్కూప్ 99 రూపీస్ ఉంది. సో నేనైతే ఒకటి తీసేసుకున్నాను. అలానే ఇది వచ్చేసి గ్రేటర్ విత్ కంటైనర్ అండి. మనం గ్రేట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లోనే పెట్టుకుని మనం గ్రేట్ చేసుకున్న ఐటమ్ అనేది స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది 2 types ఆఫ్ గ్రేటర్స్ వచ్చాయి. అలానే ఇవి కూడా వెజిటేబుల్స్ కటింగ్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా గ్రేటర్స్ అండి. ఇవైతే మనకి డిషెస్ వాష్ చేసుకోవడానికి. ఈ పైది వచ్చేసి డిస్పెన్సర్ అండి. అలానే కింద స్పాంజ్ వస్తుంది, ఇంకా బ్రష్ వస్తుంది. ప్రైస్ వచ్చేసి 249 రూపీస్ పడింది. ఇంకా ఇవి వచ్చేసి స్కూప్స్ అనమాట. మనకి పప్పులు ఉప్పులు అలానే పిండి అలాంటివి కూడా తీసుకోవడానికి ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇంక ఇలానే నైఫ్స్ ఇవన్నీ. ఇంకా ఇవన్నీ ఆయిల్ డిస్పెన్సర్స్ అండి. గ్లాస్ కంటైనర్స్ ఇవన్నీ కూడా చూసారా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా ఈ స్పైస్ జార్స్ అయితే ఇవి ఒక డిఫరెంట్ సైజ్ అండి. ఇవైతే 4 pack వచ్చేసి 299 ఉన్నాయి. ఇవైతే పాట్ స్టాండ్స్ అండి. మనకి హాట్ సబ్స్టెన్సెస్ ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి ఇవన్నీ అనమాట. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ మెటీరియల్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవైతే సిలికాన్. ఇంకా ఇవన్నీ అయితే డిఫరెంట్ సైజెస్లో వుడెన్ చాప్ బోర్డ్స్ అండి. ఈ చిన్ని చాప్ బోర్డ్ వచ్చేసి 299. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇదైతే స్టూల్లా ఉంది, బట్ ఇది కూడా చాప్ బోర్డే ఉంది. చాలా స్ట్రాంగ్గా ఉంది. కింద బేస్ ఉంటే కూడా మనకి కటింగ్కి ఈజీ ఉంటుంది కదా. నేనైతే ఎప్పటి నుంచో ఒక మంచి వుడెన్ చాప్ బోర్డ్ తీసుకోవడానికి అయితే చూస్తున్నాను. ఇక్కడైతే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడైతే వీళ్ళు షెల్ఫ్స్లో ఇలా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కంటైనర్స్ అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టారు. ఇవన్నీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మనం కూడా ఇలాగే ఆర్గనైజ్ చేసుకోవాలని అయితే మనకి మోటివేషన్ వస్తుంది కూడా. ఇవైతే డైనింగ్ టేబుల్ రోల్-ఆన్స్ అండి. ఇవి మనం డైనింగ్ టేబుల్ మీద ఏమైనా పికిల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి అయితే ఇవి యూజ్ అవుతాయి. కింద దీని బేస్ మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. సో ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. క్వాలిటీ కూడా బాగుంది. అయితే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ కలెక్షన్లో మనకి ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి 4 pack 549 రూపీస్. అలానే ఇవైతే సింగిల్ పీసెస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఐకియాలో గ్లాస్ కంటైనర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. అయితే ఇవన్నీ ఐస్ మోల్డ్స్. అలానే ఇది వచ్చి మనకి జ్యూస్ స్టోరేజ్ చేసుకోవడానికి జార్ అనమాట. ఇది కూడా బాగుంది స్ట్రాంగ్గా. ఇవైతే ట్రేస్ అండి. ఇవి ఐకియాలో నేను ఎప్పుడు గ్రే కలర్లో తీసుకున్నాను. ఈసారి వచ్చేసి సీ గ్రీన్ వచ్చాయి. ఇంకా వుడెన్ ట్రేస్ కూడా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి కుషన్స్ అండ్ పిల్లోస్ అండి. ఈ కుషన్స్ వచ్చేసి మనకి 149 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ సెగ్మెంట్లో. కర్టెన్స్ అలానే బెడ్షీట్స్లో కూడా మనకి స్టార్టింగ్ 599తో స్టార్ట్ అయ్యి అలానే ప్రైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. మెయిన్లీ ఐకియాలో కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి. అలానే యూనిక్గా ఉంటాయి. చాలామందికి కలర్ కాంబినేషన్సే బాగా నచ్చుతూ ఉంటాయి. సో అలాంటి కాంబినేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అలానే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా న్యూ కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇంకా ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ఇంకా చాలా ఐటమ్స్ మీద అప్ టు 50% ఆఫర్ అయితే రన్ అవుతుందండి. ఇది 21 మార్చ్ అయితే స్టార్ట్ అయింది. 10th ఏప్రిల్ వరకు ఉంది. మీరు షాపింగ్ చేయాలనుకుంటే 10th ఏప్రిల్లో అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా ఐటమ్స్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఐకియా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అప్లికబుల్ అవుతాయండి. సో ఈ మెంబర్షిప్ తీసుకుంటే కనుక చాలా యూజ్ అవుతుంది మీకు ఐకియాలో షాపింగ్ చేయడానికి. అయితే ఇక్కడ బెడ్షీట్స్ చూస్తున్నారు కదా, ఎప్పుడు మీద ఎక్కువ కలెక్షన్ పెట్టారండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఐకియాలో కొంచెం ఎక్కువ కలెక్షన్ ఆఫ్ బెడ్షీట్స్ ఉండడం. సో ప్రైజెస్ అయితే 500 నుంచి స్టార్ట్ అయ్యాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ కూడా కాటన్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్. చూసారా ప్రింట్స్ అన్నీ కూడా మనకి చాలా లైట్ కలర్స్లో వచ్చాయి. అన్నీ కూడా చాలా డీసెంట్ లుక్ అలానే డీసెంట్ ప్రింట్స్ ఉన్న బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ అండి ఇవన్నీ కూడా. సో మనకి బెడ్ రోల్-ఆన్స్ కూడా ఉన్నాయి. సో
సో ఇది వచ్చేసి 999 అండి. క్వాలిటీ చాలా బాగుంది. అలానే ఈ బెడ్షీట్ సైజెస్ కూడా మనకి చాలా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. కింగ్ సైజ్, క్వీన్ సైజ్ బెడ్షీట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇవన్నీ కూడా న్యూ ఇయర్ అరైవల్స్, అలానే సమ్మర్ కలెక్షన్ కాబట్టి మీలో ఎవరికైనా షాపింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వచ్చి షాపింగ్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా పిల్లోస్ అనమాట. మనకి అన్నీ కూడా ఫోమ్ పిల్లోస్ అండి. మనకి ఇదైతే కార్ సీట్ పిల్లో అనమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి మెటీరియల్ అంతా కూడా. క్వాలిటీ చాలా బాగుంది. ప్రైజెస్ కూడా డిఫరెంట్ క్వాలిటీకి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అలానే డోర్ మ్యాట్స్ కలెక్షన్ కూడా ఎక్కువ ఉందండి. ఆఫర్ పెట్టారు. 339ది 299కే వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం హార్డ్ టైప్ ఆఫ్ డోర్ మ్యాట్స్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా 129. డోర్ మ్యాట్స్లో కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇంకా కార్పెట్స్ కలెక్షన్ కూడా బాగుందండి. ఇది వచ్చేసి 1290, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇది చూసారా, ఇది ఎల్ఈడి లైట్ విత్ రింగ్ అండి. దీనికైతే ఒకదానికి ఫోన్ స్టాండ్ కూడా వచ్చింది. ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 4000 వరకు ఉంది. కానీ చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. చూసారా, 3500 అలానే 4000 అరౌండ్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రైజెస్. నెక్స్ట్ ఇదైతే ఐకియాలో మోస్ట్ గ్లోయింగ్ ప్లేస్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్, షాండ్లేస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. మనం ఎక్కడ చూడలేని యూనిక్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోన్ హోల్డర్ అండి. చాలా కాంపాక్ట్ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా దీన్ని కూడా తీసుకుని అయితే వెళ్ళొచ్చు. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువే ఉందండి, 49 రూపీస్. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇంకా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫోన్ హోల్డర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 149 రూపీస్ పడుతుంది. ఈ బ్యాగ్స్ అయితే నేను ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకున్నానండి, 199 రూపీస్. ఇది చాలా మల్టీపర్పస్లో అయితే యూస్ చేసుకోవచ్చు. ఐకియాలో ఇలా చిన్ని ఐటమ్స్ చాలా యూనిక్గా ఉంటాయండి. అలాంటి ఐటమ్సే మెయిన్ ఎప్పుడు వెళ్ళినా నేను తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా చాలాసేపటి నుంచి షాపింగ్ అయితే చేస్తున్నాం కదా, సో ఫుల్ ఆకలేస్తుంది. సో ఐకియాలో ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలామంది నాకు వర్క్ చేసుకుంటూ కనిపించారు. మేబీ వీళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ తెలిసిందే కదండి, ఐకియాలో మనం వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకోవాలి. సో లాస్ట్లో మనం తీసుకున్న ఐటమ్స్ని బట్టి మనకి బిల్లింగ్ అయితే ఇస్తారు. ఇప్పుడు మన ట్రేస్ అలానే ట్రాలీ తీసుకుని మనం ఫుడ్ పిక్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాము. సో ఇవన్నీ కూడా కేక్స్, చీజ్ కేక్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు ఐకియా వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్రైడేస్ మీకు ఫుడ్ మీద 50% ఆఫర్ వస్తుంది. అది కూడా ఐకియా మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ ఫుడ్స్ అండి. సో మన కోసం ఇక్కడ బిర్యానీ పెడతారు కానీ బట్ నార్మల్గా వీళ్ళ మెనూ అంతా కూడా ఇంగ్లీష్ మెనూ అనమాట. సో మనకి కూల్ డ్రింక్స్ కూడా మనం ఒకసారి పే చేసామంటే మాత్రం మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. కాఫీ కూడా అంతే, మనం ఒకసారి పే చేస్తే మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి కూల్ డ్రింక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో పెడతారు అక్కడ. సో మొత్తానికి ఫుడ్ అయితే తెచ్చుకుని మేమైతే తినేసి మళ్ళీ బిల్లింగ్ చేయడం కోసం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మనం ఇలా కిందకు వచ్చేస్తే బిల్లింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి కింద అంతా కూడా ఇవన్నీ మనకి స్టోరేజ్ ర్యాక్స్ అనమాట. చిన్న ఐటమ్స్ మనం ఏం తీసుకున్నా అక్కడే మన బాస్కెట్లో వేసేసుకోవచ్చండి. బట్ పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ మనం కబోర్డ్స్ తీసుకున్నా, లైక్ పెద్ద స్టాండ్స్ ఏమన్నా తీసుకున్నా కూడా మనం పైన దాని నెంబర్ అలానే దాని డీటెయిల్స్ అన్నీ రాసుకొని మనకి కిందకు వస్తే మనకి ఆ పర్టికులర్ ఐటమ్ అనేది ఇక్కడ నీట్గా ప్యాక్ చేసి ఇక్కడ మనకి ఇస్తారు. సో ఆ ఏరియా అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ మనం ఇలా వెళ్ళిపోతే ఇంకా బిల్లింగ్ కౌంటర్ అనమాట. ఇక బిల్లింగ్ కౌంటర్ నుంచి రైట్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ ఒక చిన్న కార్నర్ ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని ఐటమ్స్ అంటే కొన్ని ప్రోడక్ట్స్ చాలా వరకు మనకి తక్కువ ప్రైజెస్కి ఇక్కడ ఉంటాయి. ఈసారి మీరు ఐకియా వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. మనకి చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఫర్నిచర్ వరకు కూడా
ఇక్కడ మనకి సేల్‌లో పెడతారనమాట. ఈ సేల్ అయితే ఎప్పుడు ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ ఏమైనా సేల్‌లో ఉన్నాయేమో చూసి అయితే పిక్ చేసుకోవచ్చు. ఎక్కువ మనకి ఇక్కడ పైన డిస్ప్లేలో పెట్టిన ఐటమ్స్ కొంచెం ఎక్కువ రోజులైతే మనకి కలర్ ఫేడ్ అవ్వటం, కొంచెం మరకలు పడడం లాంటివి జరుగుతాయి కదా! సో, అవన్నీ తెచ్చి ఇక్కడ సేల్‌లో పెడతారనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ ఇంక బిల్లింగ్ వేయించుకుని అయితే మనం వెళ్ళిపోవడమే. సో, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సీ ఆల్ ద నెక్స్ట్ వీడియో.